ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కమిషనర్, గ్రామ సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి రాజీనామాను అంగీకరిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బి రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఇక ఈ వాద్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ తరపు న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర అభ్యర్థించారు. అలాగే ఈ రోజు పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ విచారణ జరపనున్నారు. ఇక వాలంటీర్ల రాజీనామాను ఆమోదించకుండా అలాగే వారి రాజీనామాను ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారంటుకుంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ చేయబోతున్నారు. వాలంటీర్ల రాజీనామా ఆమోదించకుండా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మరో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈసీ నిర్ణయంతో వాలంటీర్లంతా కూడా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. అది వందల నుంచి వేల సంఖ్యలోకి మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాలంటీర్లంతా కూడా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తల్లా మారి ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఆవశ్యకత ఉందని, అలాగే అది ప్రమాదం కూడా ఉందంటూ కూడా ఇప్పుడు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన ఈ రోజు ఈ వాదనలు అయితే కొనసాగనున్నాయి. అయితే ముఖ్యంగా వాలంటీర్లు రాజీనామా చేసి ముందు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరుతున్నారని, తద్వారా వాలంటీర్లు ఏదైతే ఇప్పటి వరకు కూడా వాలంటీర్ గా పనిచేసినటువంటి ఆ పరిచయం ఉన్నటువంటి వారందరినీ కూడా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం పొంచి ఉందని, తక్షణమే వాలంటీర్ల రాజీనామాను ఆమోదించకుండా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రామచంద్ర యాసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. అయితే ఈ రోజు ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాలంటీర్లు ఇచ్చినటువంటి రాజీనామాలను ఎక్కడికక్కడ ఆమోదిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాటిని ఆపాలంటూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.